వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగంటి రమేష్ నాయుడు ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక మీడియా ఛానల్లో శ్రీశైల దేవస్థానంలో శ్రీ స్వామి అమ్మవార్ల వెండి బంగారు ఆభరణాలు వివరాలు, దాతలు సమర్పించిన ఆస్తులు వంటి వివరాల్లో స్పష్టత లేదని, శ్రీశైలం మల్లన్న ఆస్తులపై ఎటువంటి ఇబ్బంది పడవద్దు అని వివరించారు. శ్రీశైల దేవస్థానంలో గత ఎన్నో ఏళ్లుగా సెక్షన్ 43 నిర్వహించబడుతుందని, సదరు రిజిస్టర్లు దేవస్థానం ఆస్తులు, భూములు, శ్రీ స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణములు పూర్తి వివరాలు నమోదు చేయబడుతున్నాయి అని వివరణ ఇచ్చారు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు, చైర్మన్, నేను కలిసి సంయుక్త ప్రకటన ఇది 1/12/2025 నాడు ఒక ప్రముఖ ఛానల్లో శ్రీశైల దేవస్థానంలో స్వామి అమ్మవార్ల ఆస్తులు, బంగారు వెండి ఆభరణాల వివరాలు, దాతలు సమర్పించిన ఆస్తులు వంటి వివరాలతో స్పష్టత లేదని, శ్రీశైల మల్లన్న ఆస్తులపై ఆందోళన నెలకొని ఉన్నదని వచ్చిన వార్తల విషయంలో భక్తులకు వివరంగా తెలపాలనే ఉద్దేశంతో ఈ సంయుక్త ప్రకటన విడుదల చేయడం జరుగుతున్నది. శ్రీశైల దేవస్థానంలో గత ఎన్నో ఏళ్లుగా సెక్షన్ 43 రిజిస్టర్ను నిర్వహించబడుతున్నది. సదరు రిజిస్టర్లో దేవస్థాన ఆస్తులు, భూములు, స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణాలు వంటివి పూర్తి వివరాలు నమోదు చేయబడుచున్నవి. సదరు రిజిస్టర్లో ప్రతి సంవత్సరం నూతనంగా భక్తుల ద్వారా విరాళాల రూపంలో లేక హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి ఆభరణాలు, ఆస్తులు, భూముల వివరాలు నమోదు చేయట జరుగును. నమోదు కాబడిన వివరాల ప్రకారం స్వామి అమ్మవార్ల ఆభరణాలు, బంగారు వెండి వస్తువులను నియమిత వ్యవధితో తనిఖీ చేయించు ధృవీకరించుట కూడా జరుగుతున్నది. సదరు విలువైన బంగారు మరియు వెండి ఆభరణాలకు ఇన్సూరెన్స్ కూడా చేయించి అవసరం మేరకు కొంత బంగారు బాండ్ల రూపంలో కూడా భద్రపరచుట జరుగుతున్నది. అది కాక స్వామి అమ్మవార్ల నిత్య కైంకర్యాలకు వినియోగించుటకు ఉభయ ఆలయముల ప్రధాన అర్చకుల వారి ఆధీనంలో ఉన్న బంగారు మరియు వెండి ఆభరణాలను తరచూ తనిఖీ చేయించుటకు ఆలయ అధికారులతో కూడిన కమిటీని కూడా నియమించుట జరిగినది. కావున స్వామి అమ్మవారి ఆస్తులు, విలువైన బంగారు వెండి ఆభరణాల విషయంలో భక్తులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి రూపాయికి కూడా ఆలయం జవాబుదారీగా ఉంటుంది. భక్తులు ఏ విరాళం ఇచ్చినా కూడా అది రికార్డులో భద్రపరుస్తూ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, స్వామి అమ్మవార్ల భక్తులు ఏ వస్తువు ఇచ్చినా కూడా మా దగ్గర ఆలయంలో భద్రంగా ఉంటున్నది. దీని మీద ఎలాంటి అపోహలు ఎవరు కూడా చెందవద్దు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః.